పాయింట్ నెంబర్ 3, నిన్న మీరు ఫోకస్ చేసినంతా కూడా ఈ పుష్ప సినిమా రివ్యూల కోసం మీ ఎక్స్ మినిస్టర్స్ మాట్లాడారు. యాక్చువల్గా ఈ పుష్ప కాంట్రవర్సీ మీద నేను రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను. కాకపోతే పదే పదే మీ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే మాట్లాడాలనిపిస్తుంది. పాలిటిక్స్ లో పాలిటిషియన్స్ మీద ఇష్టం ఎప్పుడు కూడా ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఏ పొలిటికల్ ఫ్యాన్స్ అయినా సరే, పాలిటిక్స్ అనేది మన జీవితంలో బాగా ఉన్నంత వరకు దాని మీద కేర్ చేయాలి. అంతకు మించి ఆ హీరో ఏదో అన్నాడు, ఆ పాలిటిషియన్ ఏదో అన్నాడు అని చెప్పి సినిమాలు చూడటం మానేయడం ఇలాంటివి చేయకూడదు. సో మీరు ఎంత ప్రమోట్ చేసినా ఈ వ్యూహం సినిమాలు, మీరు ప్రాపగండా చేసి చూసిన సినిమాలు ఆడలేదు. అలానే మీరు ఎంత ప్రమోట్ చేయాలి, ఎంత ఆపాలి అనుకున్నా ఎలాంటి సినిమా ఆగదు, ఎలాంటి సినిమా ప్రమోట్ అవ్వదు. అఫ్ కోర్స్ పుష్పకి ఫ్యాన్స్ ఉన్నారు, పుష్ప సినిమా చూస్తారు ఏ పార్టీ వారైనా. సో మీరు పుష్పని ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు చేయడం ఆపాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, వాళ్ళు సింపుల్ గా కలిసిపోతారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పుష్ప చూస్తారు, అల్లు అర్జున్ జై అంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఎర్రిగొర్రెలు అయ్యేది మీరు, మీ పార్టీ వాళ్ళే. అండ్ నిన్నంతా కూడా ఫీజు రియంబర్స్ మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. మీరు ఇలాగే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా ఉండండి, మూవీ రివ్యూస్ ఇస్తా ఉండండి. అటుపక్క టీడీపీ మెంబర్షిప్ డే 50 లక్షలు దాటిపోయింది. యాక్చువల్ గా ప్రీవియస్ వీడియోస్ లో టీడీపీ అండ్